ఈసారి సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? 3 ఏంటి? అంటే గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాల గురించి వెయిట్ చేస్తాం మేము. ఓకే, ఏ సినిమా బాగుంటుంది అనుకుంటున్నారు? 3 బాగుండాలని కోరుకుంటాం. ఓకే, అంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ టీజర్ చూసారా? అఫ్ కోర్స్ అది చాలా బాగుంటుంది. శంకర్ గారు కదా టేకింగ్, ఆమె అదిరిపోద్ది. అందులో తిరగలేదు. టీజర్ బాగుంటుంది, అందులో తిరగలేదు. శంకర్ గారు రామ్ చరణ్ కాంబినేషన్ అదిరిపోద్ది. ప్లస్ మంచి సినిమా అవుద్ది. భారతీయుడు తర్వాత 2 పోయింది కదా, పెద్ద బాగోదు అని కొన్ని టాక్స్ వినవస్తున్నాయి. ట్రోల్స్ ఏమంటారు దానికి? నేనైతే ప్రతి సినిమా ప్రతి ఒక్కరు బాగోదని ఎలా చెప్తారు అసలు? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? సినిమా మన చేతిలో ఉండదు కదా. కానీ డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ అయినా అందరూ తిరగలేదు, బాగోలేదు. ఒక సినిమా ఫెయిల్ అయిందంటే అది మనం ఎలా జ్యోతిష్యం చెప్పకూడదు కదా. అంటే నిన్న బిగ్ బాస్లో రామ్ చరణ్ గారు కూడా కమర్షియల్ వేలో ఉంటుంది సినిమా, శంకర్ కమర్షియల్ వేలో ఉంటుంది అని చెప్పారు. నిజమే, అఫ్కోర్స్ కరెక్ట్ అది. ఎగ్జాక్ట్లీ శంకర్ గారి మూవీస్ అంటేనే మనం చూడడానికి వెళ్ళాలి అంతే. అని బాలయ్య డాకు మహారాజ్ వీర సౌండ్తో వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది డెఫినెట్గా బాగుంటుంది. పెద్ద హిట్లు అవుతాయి, అన్ని సినిమాలు బాగుంటాయి. సంక్రాంతికి వస్తున్నాం అంటే వెంకటేష్ గారిది ఎలా అనిపిస్తుంది? అది కూడా అదిరిపోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెంకటేష్ గారు అంటే మరి ఫ్యామిలీ స్టార్ కదా, తిరగలేదు. అన్నీ బాగుంటాయి సినిమా. అంటే డిఫరెంట్ మూవీస్ కదా, దేనికి అదే పోటీ. పోటీ ఏముండదు. మనం ఏంటంటే ఏ సినిమా రేంజ్ బట్టి ఎంటర్టైన్మెంట్ బట్టి అది వెళ్తుంది. ఒకటి మాస్ ఉంటుంది, అలా డిఫరెంట్ మూవీస్ కదా.